సంపాదించిన సంఘములో నీ రక్తము చేత కడగబడి చేర్చబడి నీ పిల్లలుగా బ్రతుకుతూ భయభక్తులు కలిగి ఉంటున్నటువంటి నీ పిల్లలమైన మేమందరము చేరి ఇంతవరకు నిన్ను స్తుతించే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సంఘాన్ని గొల్లపూడిలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ ఒక కుటుంబాన్ని ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాలు నేను లండన్ అమెరికా ఇలాంటి కొన్ని దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను బట్టి నేను నీకు వందనాలు స్తోత్రాలు అందరూ దీవించండి, ఆశీర్వదించండి. దేవా సంఘంలో నేను పరిపాలన చేసుకుంటున్నటువంటి బిడ్డలు ఫ్యాక్టరీలో వ్యవసాయ పనులు నేను వేరే ఫ్యాక్టరీగా ఏ పనికి వారు వెళుతున్నారు తనంతట్లను కృప దయచేయండి. వారి పనిలో వారిని ఆశీర్వదించండి, వారి రకాల కష్టాన్ని ఫలము చేసి విజ్ఞాపన చేస్తున్నాను. నేను నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. లోక పరిస్థితి వాతావరణ ప్రభావం భయంకరమైనటువంటి దినాలలో మేము ఉంటున్నాం ప్రభా. కొన్ని ప్రాంతాల్లో ఫ్లడ్ వచ్చి మరొక కారణం చేత ఆరాధన చేసుకునే భాగ్యం కూడా కొంతమందికి కలగలేదు ప్రభా. నేను మమ్మల్ని దేవించారు, క్షేమకరమైన స్థితిలో వచ్చారు, కృప చూపించారు, నీ మందిరానికి తీసుకుని వచ్చారు, నేను ఆరాధించారు, కృపనిచ్చారు ప్రభా. మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడి ఆశీర్వదించబోతున్నారు. నీకు వందనాలు స్తోత్రాలు. నీ దేవుడిని నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో స్థిరపరచులాగిన నువ్వు మాట ఇచ్చావు, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడువు అని దావీదు పలికాడు ప్రభా. ఈ కుటుంబాలన్నింటినీ పేరు పెంచుకు దీవించిన జ్ఞాపన చేసుకున్నాను తండ్రి. మా చుట్టుపక్కల హైందవ బిడ్డలు దీవించండి, వారు నిన్ను తెలుసుకుని సన్నిధికి వచ్చేవాళ్ళ కృప దయచేయండి ప్రభా. ఈ దినాన్ని తండ్రి సంపూర్ణ ప్రారంభ సేవ నుంచి సంఘ పెద్దల్ని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మిగతా తోటి సంఘ పెద్దలు పిసిసి ట్రెజరర్ గారులను ఆయన సెక్రటరీ గారులను స్త్రీల సమాజం యవన సమాజం ప్రభా సండే స్కూల్ పిల్లలు అందరినీ చేతికి అప్పగిస్తున్నారు. అందరినీ దీవించండి. ఈ దినాన్ని ప్రభా నా భార్య